అవసరం లేదు 10 నిమిషాలు ఉండే పర్లేదు. తిరగండి కొంచెం అందరూ. అన్నా నైనా నాకు కొంచెం అంబేద్కర్ వెనక్కి నేనేంటో గౌరవనీయులు అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఆయన స్మృతించుకుంటూ పూలమాల వేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 400 చిల్లర కోట్లతో 18 ఎకరాల్లో ఒక సుందర వనం నిర్మించి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఇనార్గేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. అందులోనే అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఆడిటోరియము మరియు మ్యూజియం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఘనత సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పలమనేరు నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. విజయవాడ నగరంలో నడి ఒడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరగబోతుంది. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు పలమనేరులో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తూ ఉండే విధంగా అక్కడ ప్రభుత్వాలు తీసుకోకపోవడం జరుగుతూ ఉంది. దానికి అన్నిటికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రపంచంలోనే ఎక్కడా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడ మీటింగ్లు జరిపించుకునేదానికి చేసుకునేదానికి ఒక ఆడిటోరియం పెట్టారు, ఆయనకి మ్యూజియం ఒకటి పెట్టారు. దాంట్లో పుస్తకాలన్నీ దొరుకుతాయి. ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా మనమందరూ కూడా పోయి చదివి మనం జ్ఞానం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ విజయవాడలో ఏం జరుగుతూ ఉంది అదే మాదిరి పలమనేరులో కూడా మనం పరిశీలన చేసుకున్న దానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పలమనేరు ప్రజలైతేనేమి, ప్రెస్ అయితేనేమి, మీడియా అయితేనేమి, గౌరవ శాసనసభ్యులు అయితేనేమి, అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయితేనేమి, కౌన్సిలర్ గారు అయితేనేమి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ఒక
ఒక రాజధాని అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నటువంటి సంతోషంతో మేమందరం స్థానికంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోసన్ గారు, అదేవిధంగా మండి సుధా గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారు, జాఫర్ గారు, వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించి ఆయన ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనేక రకాలుగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలని కావచ్చు, అణగారినటువంటి వర్గాలు కావచ్చు అప్పట్లో రాజ్యాంగాన్ని ఏ దేశంలో కూడా ఇంత చక్కగా ఎవరు కూడా రాయలేనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఎంత చేసినా మనం తక్కువే. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంతవరకు కూడా ఇలాంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారో ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది సేవ చేశారు. కానీ అప్పట్లో రాజ్యాంగాన్ని రచించి రాజ్యం ఇలా పరిపాలించాలి అని దాన్ని అమల్లోకి ఇలా తీసుకొని రావాలని గొప్ప ఆశయంతో ఏదైతే ఆనాడు ముఖ్య ఉద్దేశంతో రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ కూడా చూడాలి, ఆయన ఎప్పుడు స్మరించాలి అనే గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పరిపాలన చూస్తే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించి రచించారో వాటిని ఈరోజు గ్రామ స్థాయిలో మనం అందరం కూడా చూస్తున్నామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని మనం గొప్పగా చెప్పుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నా నినాదం చేయండి. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్.